హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ సుధాకర్ భోగం. వెల్కమ్ టు ఎస్బీ టెక్ ట్యూట్స్. ఈ వీడియోలో సీలాంగ్వేజ్లో ఫైల్స్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలి నేను ప్రోగ్రామాటికల్గా క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, మీకు ఈజీగా అండర్స్టాండ్ అవుతుంది. మీరు ఎక్కడైనా డిగ్రీస్లో కానీ బీటెక్స్లో కానీ లేదంటే ఎక్కడైనా ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు సీలాంగ్వేజ్లో ఫైల్స్ గురించి క్వశ్చన్స్ అయితే కంపల్సరీ అడుగుతూ ఉంటారు. వీటికి సంబంధించిన తీరిపాటు కూడా నేను క్లియర్గా బోర్డు పైన ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ వీడియో మీరు చూసినట్లయితే మన ఛానల్ సీలాంగ్వేజ్ ప్లేలిస్ట్లో ఉంటుంది. ఆ వీడియోస్ అయితే ఒకసారి చూడండి. ఇక్కడైతే మనం ప్రాక్టికల్గా చూద్దాం. సీలాంగ్వేజ్లో ఫైల్స్ని ఇంప్లిమెంట్ చేయాలంటే వాటికి సంబంధించిన కొన్ని ఫంక్షన్స్ అయితే ఉన్నాయి. సింగిల్ క్యారెక్టర్ని రీడ్ చేయాలన్నా రైట్ చేయాలన్నా కొన్ని ఫంక్షన్స్ అయితే ఉన్నాయి. వాటిని మనం క్యారెక్టర్ ఐఓ ఫంక్షన్స్ అంటాము. వాటికి సంబంధించిన ఫంక్షన్స్ వచ్చేసి ఎఫ్ ఓపెన్, ఎఫ్ పుట్సి, ఎఫ్ గెట్సి, ఎఫ్ క్లోజ్. సో ఈ 4 ఫంక్షన్ ఎలా ఇంప్లిమెంట్ చేయాలని ఒక చిన్న ప్రోగ్రామ్ తీసుకొని క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రోగ్రామ్ని కూడా నేను ఇక్కడ రాసి పెట్టాను ఆల్రెడీ. ప్రోగ్రామ్ ఒకసారి కాపీ చేసి దే సిలబస్లో పేజ్ చేసి నేను అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీకు కూడా ఈజీగా అండర్స్టాండ్ అవుతుంది. ఫస్ట్ అయితే ప్రోగ్రామ్ని కాపీ చేద్దాం. వీటికి సంబంధించిన తీరిపాటు నేను క్లియర్గా బోర్డు పైన ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియో మన యూట్యూబ్ ఛానల్ సీలాంగ్వేజ్ ప్లేలిస్ట్ ఉంటుంది. ఆ వీడియోస్ అయితే ఒకసారి చూడండి. ఇక్కడ సోర్స్ ఫైల్ తీసుకొని ఇక్కడైతే పేస్ట్ చేస్తాను. ఒకసారి మనం ప్రోగ్రామ్ని అబ్జర్వ్ చేసినట్లయితే ఫస్ట్ అయితే హెడర్ ఫైల్ #include stdio.h, నెక్స్ట్ వైడ్ మెయిన్ ఫంక్షన్. ఇందులో ఒక ఫైల్ పాయింటర్ వేరియబుల్ అయితే ఒక డిక్లేర్ చేసుకోవాలి. తర్వాత క్యారెక్టర్ని స్టోర్ చేసుకోవడానికి CHR అని చెప్పేసి ఒక వేరియబుల్ తీసుకున్నాను. అందులో R అనే వాల్యూని కూడా అందులో స్టోర్ చేశాను. ఇది మనకు ఆప్షనల్, డైరెక్ట్గా వాల్యూ కూడా ఇవ్వచ్చు, లేదంటే ఒక వేరియబుల్లో స్టోర్ చేసుకుని ఇవ్వచ్చు, లేదంటే కీబోర్డ్ నుంచి కూడా మనం పాస్ చేయొచ్చు వాల్యూస్ని. ఓకే, ఫస్ట్ ఫైల్లో మనం ఇక్కడ ఏం చేద్దామంటే ఫస్ట్ రైట్ చేద్దాం. అంటే ఏదైనా ఒక డేటాని, ఒక టెక్స్ట్ని ఫైల్లో స్టోర్ చేద్దాం. స్టోర్ చేయాలంటే ఫస్ట్ ఆ ఫైల్ని ఓపెన్ చేయాలి. దానికోసం ఎఫ్ ఓపెన్ ఫంక్షన్. సో ఎఫ్ ఓపెన్ ఫంక్షన్లో 2 పారామీటర్స్ అయితే పాస్ చేయాలి. ఫస్ట్ వచ్చేసి ఫైల్ నేమ్, తర్వాత మోడ్. సో ఇక్కడ రైట్ చేయాలి కాబట్టి W మోడ్లో ఓపెన్ చేయాలి. ఒకవేళ రీడ్ చేయాలనుకున్నప్పుడు R మోడ్లో ఓపెన్ చేయాలి. సో ఇప్పుడు ఎఫ్ ఓపెన్ ఫంక్షన్ ఏం చేస్తుందంటే ఒకవేళ 1.txt ఫైల్ ఉంటే ఆ ఫైల్ని ఓపెన్ చేస్తుంది. ఒకవేళ 1.txt సిస్టంలో లేకపోతే న్యూ ఫైల్ని క్రియేట్ చేస్తుంది. ఓకే, సో అది మనకు ఎఫ్ ఓపెన్ ఫంక్షన్ యొక్క స్పెషాలిటీ. ఫైల్ ఉంటేనేమో ఉన్న ఫైల్ని ఓపెన్ చేస్తుంది, లేకపోతే కొత్త ఫైల్ క్రియేట్ చేసి దాన్ని ఓపెన్ చేస్తుంది. ఓకే, ఈ ఫైల్ని క్రియేట్ చేసిన తర్వాత దాని బేస్ అడ్రస్ని పట్టుకొని వస్తుంది. ఓకే, ఆ బేస్ అడ్రస్ని స్టోర్ చేయడానికి ఇక్కడ ఫైల్ పాయింటర్ వేరియబుల్. సో అందుకే ఇక్కడ ఎఫ్ ఓపెన్ 1.txt w అని రాసాం. ఓకే, సో ఇప్పుడు ఎఫ్ ఓపెన్ ఫంక్షన్ ఫైల్ని క్రియేట్ చేసినప్పుడు అక్కడ సిస్టంలో మెమరీ లేదనుకోండి, నల్ అడ్రస్ని పట్టుకొని వస్తుంది. సో మొత్తానికైతే ఎఫ్ఈలో నల్ అడ్రస్ కానీ లేదా బేస్ అడ్రస్ కానీ స్టోర్ అవుతుంది. ఫస్ట్ మనం చెక్ చేయాలి. సో అదే చేస్తున్నాం ఇక్కడ. ఇఫ్ ఎఫ్ఈ నల్ అయితే సో ఫైల్ అనేబుల్ టు ఓపెన్. ఎఫ్ఈలో నల్ స్టోర్ అయిందంటే ఫైల్ క్రియేట్ అవ్వలేదు అని మీనింగ్. ఎఫ్ఈలో నల్ కాకుండా వేరేది ఏదైనా స్టోర్ అయింది అనుకోండి, అప్పుడు మనకు ఫైల్ అయితే క్రియేట్ అవుతుంది. అందులో మనం డేటాని ఇన్సర్ట్ చేయొచ్చు. ఎందుకంటే మనం ఇక్కడ W మోడ్లో ఓపెన్ చేసినాం కాబట్టి డేటాని ఇన్సర్ట్ చేసుకోవచ్చు. సో డేటాని ఇన్సర్ట్ చేయాలన్నప్పుడు ఎఫ్ పుట్సి ఫంక్షన్ని యూజ్ చేయాలి. ఎఫ్ పుట్సి ఫంక్షన్ ఏం చేస్తుంది అంటే సింగిల్ క్యారెక్టర్ని స్టోర్ చేస్తుంది. ఎఫ్ పుట్సిలో ఇక్కడ 2 పారామీటర్స్ యూజ్ చేసినాం. ఫస్ట్ ఒకటి వేరియబుల్, తర్వాత పాయింటర్ వేరియబుల్. ఇక్కడ CH అనేది వేరియబుల్. ఆ వేరియబుల్లో ఇక్కడ R అనేది స్టోర్ ఉంది కాబట్టి R ఇక్కడికి వస్తుంది. R వచ్చేసి FBలో స్టోర్ అవుతుంది. FB అంటే ఫైల్ పాయింటర్. సో ఫస్ట్ బేస్ అడ్రస్లో వచ్చేసి CHలో ఏముంది, R ఉంది కాబట్టి R స్టోర్ అవుతుంది. తర్వాత ఎఫ్ పుట్సి ఇక్కడ డైరెక్ట్గా వాల్యూ ఇచ్చేసిన OFP. సో ఇప్పుడు R పక్కన స్టోర్ అవుతుంది, తర్వాత B స్టోర్ అవుతుంది, తర్వాత O స్టోర్ అవుతుంది. మొత్తానికి అయితే 4 క్యారెక్టర్స్ని ఫైల్లో స్టోర్ చేసినాం. తర్వాత ఏం చేయాలి, ఇంకా ఫైల్ని క్లోజ్ చేయాలి కంపల్సరీగా. సో క్లోజ్ చేయాలంటే ఎఫ్ క్లోజ్ ఫంక్షన్ యూజ్ చేయాలి. అందులో ఫైల్ పాయింటర్ని ఇవ్వాలి. సో ఫైల్ ఇక్కడికి క్లోజ్ అయిపోతుంది. ఓకే, ఎల్స్ బ్లాక్ కూడా క్లోజ్. సో మొత్తానికైతే ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఏం జరిగింది అంటే ఒక న్యూ ఫైల్ని క్రియేట్ చేసి అందులో రోబో అనే డేటాని ఇన్సర్ట్ చేసినాం. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఆ రోబో అనే డేటాని మనం డిస్ప్లే చేయాలనుకున్నప్పుడు మళ్ళీ ఫైల్ని ఓపెన్ చేయాలి, R మోడ్లో ఓపెన్ చేయాలి, అప్పుడు డిస్ప్లే చేసుకొని తర్వాత మళ్ళీ క్లోజ్ కూడా చేయాలి. ఓకే, నెక్స్ట్ అది కూడా చూద్దాం. సేమ్ మళ్ళీ ఎఫ్ ఓపెన్ 1.text R మోడ్లో ఓపెన్ చేసింది. ఇక్కడ R మోడ్ అంటే ఏంటి, రీడింగ్ అంటే యాక్సెస్ చేసుకోవడానికి. ఎఫ్ ఓపెన్ ఫంక్షన్ ఏం చేస్తుంది, 1.txt ఫైల్ని క్రియేట్ చేసి దాని బేస్ అడ్రస్ పట్టుకొస్తుంది, లేదంటే నల్ అడ్రస్ని పట్టుకొని వస్తుంది. అందులో కూడా మనం ఫస్ట్ చెక్ చేయాలి. ఇఫ్ ఎఫ్ నల్ అయిందంటే ఫైల్ అనేబుల్ టు ఓపెన్. ఎఫ్బీలో నల్ కాకుండా వేరే అడ్రస్ స్టోర్ అయిందంటే ఫైల్ అయితే సక్సెస్ఫుల్గా ఓపెన్ అవుతుంది. సో ఎల్స్ బ్లాక్లోకి వచ్చేసి ఇక్కడ చూడండి ఒక చిన్న మెసేజ్ అయితే పెట్టుకున్నాను, ది కంటెంట్ ఆఫ్ ది ఫైల్ ఈజ్. ఇప్పుడు ఇందాక మనం ఏం స్టోర్ చేసినాం, రోబో అని స్టోర్ చేసినాం. ఆ రోబోని మనం డిస్ప్లే చేయాలి. మరి డిస్ప్లే చేయాలంటే ఫైల్లో ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయో తెలియదు కాబట్టి దానికోసం ఒక ఫర్ లూప్ యూజ్ చేసుకొని ఒక్కొక్క క్యారెక్టర్ని డిస్ప్లే చేసుకుంటూ పోవాలి. మరి ఇక్కడ డిస్ప్లే చేయాలన్నప్పుడు ఎఫ్ గెట్సి ఫంక్షన్ యూజ్ చేస్తాం. ఎఫ్ పుట్సి ఏమో రైట్ చేయడానికి, ఎఫ్ గెట్సి ఏమో రీడ్ చేయడానికి. అదే చేస్తున్నాడు. ఎఫ్ గెట్సి FB అంటే ఫైల్ పాయింటర్, బేస్ అడ్రస్ స్టోర్ అయింది కాబట్టి ఫస్ట్ క్యారెక్టర్ ఏదైతే R ఉందో Rని పట్టుకొని వస్తుంది. మనం రీడ్ చేయాల్సిన వాల్యూస్ ఎక్కడి వరకు అంటే ఎండ్ ఆఫ్ ది ఫైల్ వచ్చే వరకు రీడ్ చేసుకుంటూ పోవాలి ఒక్కొక్క క్యారెక్టర్ని.
సో అది ఇక్కడ చేస్తున్నాను. నాట్ ఈక్వల్ టు ఎండ్ ఆఫ్ ఫైల్ అంటే ఎస్, ఎందుకంటే ఫస్ట్లో ఆర్ ఉంది కాబట్టి ఆర్ నాట్ ఈక్వల్ ఎండ్ ఆఫ్ ది ఫైల్ అంటే ఎస్ కాబట్టి ఆర్ ఇక్కడికి వస్తుంది. వచ్చిన దాన్ని మనం స్టోర్ చేసుకోవడానికి సిహెచ్ అనే వేరియబుల్, ఇందాక అక్కడ సిహెచ్ అనే వేరియబుల్ పైన డిక్లేర్ చేసాం కాబట్టి అదే వేరియబుల్ని ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు. సో సిహెచ్లో వచ్చేసి మన ఆర్ స్టోర్ అవుతుంది, తర్వాత ప్రింట్ఎఫ్ %c సిహెచ్ అనగానే ఆర్ ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ లూప్ రిపీట్ అవ్వకుండా పోతూనే ఉంటుంది, ఇంకా ముందుకెళ్తుంది ఎఫ్బి ఆటోమేటిక్గా. నెవిగేట్ సి ఎఫ్బి అంటే ఓ వస్తుంది, ఇప్పుడు నెక్స్ట్ బి వస్తుంది, తర్వాత ఓ వస్తుంది. ఫైనల్గా రోబో అయిపోయిన తర్వాత లాస్ట్లో ఏముంటుంది అంటే ఎండ్ ఆఫ్ ది ఫైల్ స్టోర్ అవుతుంది కాబట్టి ఫైనల్గా ఎండ్ ఆఫ్ ది ఫైల్ని పికప్ చేసుకొని వస్తుంది. అప్పుడు నాట్ ఈక్వల్ టు ఎండ్ ఆఫ్ ది ఫైల్ అంటే కండిషన్ ఫాల్స్ అవుతుంది కాబట్టి మొత్తానికి వైల్ లూప్లోకి వెళ్ళి బయటకు వచ్చేస్తాం. తర్వాత ఫైల్ని కంపల్సరీగా క్లోజ్ కూడా చేయాలి. ఓకే, సో ఫైనల్గా ఎల్స్ క్లోజ్, తర్వాత మెయిన్ ఫంక్షన్ క్లోజ్, ఇంతే ప్రోగ్రామ్. సో దీన్ని ఇప్పుడు సేవ్ చేసి మనం ఎగ్జిక్యూషన్ కూడా చూద్దాం. సేవ్ ఫర్ ఎగ్జాంపుల్ ఫైల్స్ అని చెప్పేసి ఇక్కడ సి లాంగ్వేజ్కి మార్చుకోవాలి. సేవ్, నెక్స్ట్ కంపైల్, నో ఎరర్స్. ఎగ్జిక్యూషన్ చేయడానికి నాకు ఏమొస్తుంది అవుట్పుట్ అంటే ది కంటెంట్ ఆఫ్ ది ఫైల్ ఈస్ రోబో అని వస్తుంది. చూడండి, ది కంటెంట్ ఆఫ్ ది ఫైల్ ఈస్ రోబో. ఓకే, ఒక ఫైల్లో డేటాని మనం రైట్ చేయాలన్నప్పుడు ఫస్ట్ ఫైల్ని ఓపెన్ చేయాలి, డబ్ల్యూ మోడ్లో ఓపెన్ చేసుకోవాలి, తర్వాత కంటెంట్ని స్టోర్ చేసుకోవాలి, ఫైనల్గా ఫైల్ని క్లోజ్ కూడా చేయాలి. ఓకే, నెక్స్ట్ మళ్ళీ డిస్ప్లే చేయాలన్నప్పుడు మళ్ళీ ఫైల్ని ఓపెన్ చేయాలి, ఆర్ మోడ్లో డిస్ప్లే చేయాలి, ఫైల్ని క్లోజ్ కూడా చేయాలి. అంతేగాని ఎట్ ఏ టైంలో 2 ఆపరేషన్స్ ఇక్కడ చేయడానికి ఛాన్స్ లేదు, ఒక్కొక్క ఆపరేషన్నే చేయడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకే, ఎట్ ఏ టైంలో 2 ఆపరేషన్స్ అయితే మనకి ఇక్కడ చేయలేము. ఓకే, ఏదైనా కంటెంట్ని మనం ఫైల్లో స్టోర్ చేయాలంటేనేమో డబ్ల్యూ మోడ్లో ఓపెన్ చేయాలి, ఫైల్లో ఉన్న కంటెంట్ మనం డిస్ప్లే చేయాలనుకుంటేనేమో ఆర్ మోడ్లో ఓపెన్ చేసుకోవాలి. ఓకే, జస్ట్ లైక్ ఏ టిఫిన్ బాక్స్, ఫస్ట్ టిఫిన్ బాక్స్ని ఓపెన్ చేయాలి, దానిలో ఫుడ్ పెట్టుకోవాలి, ఫైనల్గా దాన్ని క్లోజ్ కూడా చేయాలి. ఒకవేళ తినాలనుకోండి మళ్ళీ ఓపెన్ చేయాలి, తినాలి, మళ్ళీ బాక్స్ని క్లోజ్ కూడా చేయాలి. సేమ్ లైక్ దట్ ఇక్కడ కూడా సేమ్ సిచ్యువేషన్. ఓకే, సో దీనికి సంబంధించిన క్లియర్గా తీరిపాటు కూడా నేను బోర్డు పైన ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియో మన యూట్యూబ్ ఛానల్ సి లాంగ్వేజ్ ప్లేలిస్ట్లో ఉంటుంది, ఆ వీడియోస్ అయితే ఒకసారి చూడండి. ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. అట్లనే వీడియో మీ ఫ్రెండ్స్లో షేర్ చేయడం వాళ్ళకు కూడా యూస్ఫుల్ అవుతుంది. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్, లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.